20 మంది కావచ్చు పంపించిన దైవ సన్నిధిలో వాళ్ళకి మంచి దర్శనానికి కానీ ఏదైనా కానీ పంపించేటోడు. అటువంటి వాన్ని సొంత నా మేనగోళ్ళని ఇచ్చిండేది ఆ పిల్లోనికి. అసలు క్యారెక్టర్ అంటే మంచి ఒరిజినల్ క్యారెక్టర్. ఈ ఒరిజినల్ క్యారెక్టర్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం, మంచి పని చేయకోకుండా దుర్వినియోగం చేసి ఆ పిల్లవాన్ని బలి తీసుకున్నారు. ఇప్పుడుండే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము మా కుటుంబానికంటే మా మేనగోడలకి న్యాయం చేయాల. ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న ఆ పిల్లోడు పోయి కలిసింటే కూడా చాలా వెలుగులోకి వచ్చేటివి. ఏదన్నా కానీ మా పిల్లోని తరపున అయితే ఎటువంటి కూడా తప్పు లేదు. ఆయన అన్నాడు, పెద్ద ఆయన ఏమని, ఇది సూసైడ్ చేసుకున్నాడని. సూసైడ్ చేసుకుండే వంశం కాదు మాది. శాలివాహన సంఘం అంటే ఒక కుమ్మర కులము. మేము చాలా తక్కువ ఉన్న హైయెస్ట్గా ఒక లెవెల్గానే బతికే వాళ్ళం. ఆయన అంటున్నాడు ఇట్లా ఆయన సూసైడ్ చేసుకున్నాడని. సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు. అంటే ఏంటి ఏం ప్రాబ్లం ఉన్నాయంటారు? సతీష్ కుమార్కి ఎలాంటి ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది? అసలు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చే ఛాన్స్ ఉందా? సూసైడ్ లేదు, అస్సలు లేదు. ఆ ముందు ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఆ గత ప్రభుత్వంలో ఈ పిల్లోని దగ్గర ఏముండో ఎవిడెన్స్ తెలియదు, బయటకు రాలే. ఆ ఎవిడెన్స్ బయటకు వచ్చింటే పలానా వేళ్ళు వీళ్ళు చేసినారనేది వచ్చేసి బయటికి. ఆ పిల్లోడు కూడా ఈ పొద్దుడికి కూడా ఎవిడెన్స్ చెప్పింటే కూడా ఆ సిచ్యువేషన్ వేరే ఉండు. ఈ మధ్యకాలంలో తిరుపతి నుండి గుంతకల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే గుంతకల్కి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడడం జరిగిందా కుటుంబ సభ్యులతో? అంటే ఇక్కడ పరకామణి ఇష్యూ సంబంధించి కొంత ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఇటు గత ప్రభుత్వం నుండి కావచ్చు లేదా అధికారుల నుండి ఏదైనా థ్రెట్ ఉందని ఏదైనా మాట్లాడారా? అతలు ఆ పిల్లవాడు పక్క మనిషికి కూడా ఎటువంటి విషయం కూడా చెప్పిండ్లే. ఏం జరిగిందే అది ఏం కథ అనేది కూడా ఆ పిల్లోని భయాందోళన చేసినారో ఏం చేసి పెట్టినారో తెలియదు. పిల్లానికి కూడా తెలియదు. మా మేనగోడలకు కూడా చెప్పలే ఆ విషయం. ఏం జరిగిందో ఏం కథో ఆ దైవానికి తెలుసు. ఎవరు? వెంకటేశ్వర కలియుగ దైవం. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో చాలా అన్యాయపూర్వకంగా జరిగిండేది మా సతీష్ గానికే, మా పిల్లవానికే జరిగిండేది. అన్యాయం చాలా జరిగింది. ఎవరెవరు ఏం చేసుకుంటారో ఇంకోరు మాకు తెలియదు. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో బయట పడకపోతే మా ప్యూర్ అంటే మా కుల సంఘానికి మేము న్యాయం చేయలే. ఈ ప్రభుత్వంలో బయట పడకపోతే మేము ఏ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగదు. అయితే మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, సతీష్ కుమార్ గారు ఎలా ఉండేవారు? అంటే చివరిగా ఏదైనా మాట్లాడాను మీతో? ఇలా పరకామణి ఇష్యూలో కొంత థ్రెట్ ఉంది, ఏదైనా తనకు హాని ఉందని అలా మాట్లాడడం? మా పేరు రవికుమార్ అనేసి, మా బిడ్డ మా అల్లుడు ఈయన సతీష్ కుమార్ అనేసి. సతీష్ కుమార్ వచ్చేసి ఒక ఆనెస్ట్ ఒక ఆఫీసర్. ఆ ఆఫీసర్లో ఒక న్యాయం చేయండి అని కోరుతున్నాం అంతే. బిడ్డకి ఏం లేదు. ఇలాంటి మర్డర్స్ ఇలాంటివి చేస్తే ఫ్యూచర్లో ప్రతి మనిషికి భయం పుడుతుంది. అందుకే కొంచెం మాకు ఇది చేయండి, న్యాయం చేయండి అంతే. మాకు సహాయం చేయదండి, మాకు న్యాయం చేయండి. మాకు సహాయం అక్కర్లేదు, బిడ్డకి సహాయం చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రతి మనిషి వాల్యూ ఈ పాలిటిక్స్లో తెలియడం లేదు. ఇది మనిషి వాల్యూ తెలియాలంటే మా సతీష్ లాంటి మనిషి ఇంకొకరికి కాకూడదు, ప్రతి మనిషికి అని దయచేసి కోరుతున్నాను. మాకు న్యాయం చేసేయండి మా బిడ్డకి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోరుతున్నాము. మాకు పొలిటికల్ తెలీదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమున్నా మా బిడ్డకి కొంచెం సాయం చేయండి. సతీష్ కుమార్ చివరగా తమ భార్యతో పాటు తమ తమ్మునికి మెసేజ్ చేశారంటున్నారు. మాకు తెలియదండి. మాది వచ్చేసి బళ్ళారి. మా బిడ్డనే సొంతం. మా బిడ్డ మాకు ఏమవుతుందో ఏమైందో తెలీదు. ఆయన ఎవరితో చెప్పుకోలేడు. ఆయన లోపలే పెట్టినాడు. ఎన్నో కోట్లు ఇస్తాము, ఎన్నో ఉన్నా కూడా ఏముండా కూడా ఏం పట్టించుకోలేదు. మాకు కొంచెము ఆ పాపకి బిడ్డకి సన్న పిల్లలు ఉన్నారు.
కొంచెం న్యాయం చేయండి అంతే రిక్వెస్ట్. మరి కొంతమంది సతీష్ కుమార్ మిత్రులు ఉన్నారు అన్న, చెప్పండి ఈ ఘటనను ఎలా చూడాలి? అంటే ఒక అధికారిని భయపడిస్తే ఈ విధంగా నిజం దాగుంటుందా? సతీష్ కుమార్ హత్య అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్రంలో పరకామణి కేసు అనేది ఒకటి పైన గవర్నమెంట్లో జరిగింది. పరకామణి కేసులో దగ్గర 850 కోట్ల కేసు అది. కేసు విచారణలో భాగంగా ఆ రోజు విజిలెన్స్ ఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ సిఐ గారిని ఐ విట్నెస్ అయిన వ్యక్తిని ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈతంతో లోక్ అదాలత్లతో బలవంతంగా రాజీ చేయించుకొని తర్వాత దాన్ని ఈ గవర్నమెంట్ సైన్ చేసిన తర్వాత సిట్ మళ్ళీ ఆ దర్యాప్తుని సిట్ మళ్ళీ రీఓపెన్ చేయించి ఆ భాగంలోనే నేను 13వ తారీఖు రాత్రి నైట్ 12 o'clock తర్వాత ఇక్కడి నుంచి గుంటకల్ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ వచ్చి A1 కోచ్లో బెర్త్ నెంబర్ వచ్చి 29లో ఎక్కాడు. అక్కడ అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడ లోనికి మనం కోచ్లో పోవాలంటే ఒక మనిషి పోవాలంటే నన్ను ఐడెంటిఫై చేసిన తర్వాతే లోనికి పంపిస్తారు దాంట్లోకి. అటువంటి దాంట్లో పోయే క్రమంలో కూర్చున్న వ్యక్తిని అతి కిరాతకంగా లోన దాంట్లో దుండగులు చేరుకొని అత్యంత పాశవికంగా అతన్ని హతమార్చి ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేకి భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి నిన్న ఏమంటాడు? ఆయన సతీష్ కుమారు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తాడు. ఆయన ఏం చూసాడని చెప్తున్నాడు? ఆయనకి తెలుదా? ఆయన చూశాడా? ఇక్కడ వచ్చి ఏం జరిగింది చూశాడా? ఆయన మాట్లాడే చాలా బాధాకరం విషయం ఇది. మా సతీష్ కుమార్కి ఇది సిబిఐకి ఎన్క్వైరీకి ఇచ్చేసి ఈ దర్యాప్తు చేసి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చవలసిందిగా ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ మనము చంద్రబాబు నాయుడు గారిని, కుటుంబ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఏ దీంట్లో ఉన్న అధికారులు ఎవరు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎవరేమి చేశారనే దాన్ని నిగ్గు తేల్చి ఈ మన సతీష్ కుమార్కి న్యాయం జరగాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే గతంలో ఏదైనా సతీష్ కుమార్కి ఈ విధంగా పరాకమణి ఇష్యూ సంబంధించి ఏదన్నా తనకు థ్రెట్ ఉండే ఛాన్స్ ఉందని అలా ఏదైనా మాట్లాడడం కానీ అలా ఏదైనా జరిగిందా మీతో? అయితే మా తమ్ముడే, నా పేరు గోపాలు, మా తమ్ముడే. కాకపోతే ఎక్కడ చెప్పేవాడు కాదు ఆయన. కాకపోతే అప్పుడు ఆ రోజు అయితే మాత్రం 2 ఏళ్ల కింద జరిగిన పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా ఇతన్ని బెదిరించి లోక్ అదాలత్తో రాజీ చేసుకున్నారు. అప్పుడు కూడా భూములు అతనుకున్న రవికుమార్ అనే వ్యక్తి పట్టబడిన వ్యక్తి ఆ రోజు ఆ స్కామ్లో మైన ప్రధాన సూత్రధారు రవికుమారే ఇతన్ని భయపడించి వాళ్ళ ఒత్తిడితో పైన అధికారులు ఉన్నారు, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్ద నాయకులు ఉన్నారంతా. వైవి సుబ్బారెడ్డి కూడా ఆ రోజు చైర్మన్, ప్రజెంట్ చైర్మన్, వీళ్ళందరినీ ఒత్తిడి తెచ్చి ఇతన్ని ఆ రోజు ఒత్తిడి తెచ్చి భయపడించుకొని కూడా ఈ కేసు రాజీ చేసుకున్న విషయం కూడా అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మనం చెప్పేది దీంట్లో ఏం లేదు. అలాంటి కేసులో ఈరోజు ఐ విట్నెస్గా ఉన్న సతీష్ కుమార్ బయలుదేరిపోతా ఉంటే అత్యంత పాశవికంగా దారుణంగా చంపడం చాలా ఈ గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సతీష్ కుమార్కి న్యాయం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే సతీష్ కుమార్ ఇంటి సమీపంలో పెద్ద ఎత్తున అభిమానులు, బంధువులు చేరుకున్నారు. అయితే ఎస్ఓ మా పూర్వ విద్యార్థి, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి అండి. సో హీఈస్ ఏ హానెస్టీ సిన్సియర్ ఆఫీసర్. మేము ఎందుకంటే ఇంటర్మీడియట్లో నాకు 1 year సీనియర్, డిగ్రీలో 3 ఏళ్ళు మేము బీకాము, అతను BA. సో మేము ఒకవైపు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, అతను కానిస్టేబుల్ మాకంటే ముందు సీనియర్గా. సో ఫస్ట్ AR కానిస్టేబుల్గా ఉండి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు టీటీడీలో అసిస్టెంట్ విజిలెన్స్ సూపర్ ఆఫీసర్గా ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మా విగత జీవిగా అన్యాయం ఉన్నటువంటి మృతి మా పూర్వ విద్యార్థులకి హృదయానికి బాధాకరంగా ఉంది. దయచేసి అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ సరైన న్యాయం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటాం. ధన్యవాదాలు. దాదాపు ఈ ఇష్యూ జరిగి 2 years పైన నడుస్తూ ఉంది. అంటే గతంలో ఏదైనా మాట్లాడారా సతీష్ కుమార్? సతీష్ కుమార్ గారిని గత 1 year నుంచి చెప్పినాము. అతను తన కుటుంబం, ఉద్యోగము, కుటుంబం వచ్చి మిత్రులు, క్రికెట్, ఇదే అతని ప్రాణం. సో 23లో పరకాని చోరీ కేసులో మొదట కేసు ఫైల్ చేసిన వ్యక్తి ఇతనే. సో తర్వాత నుంచి ఒక 2-3 సార్లు కలిశారు. అతను మేము టీటీలో పోయేటప్పుడు కూడా పరిచయం చేసుకునే వాళ్ళం. మా పూర్వ విద్యార్థి కాబట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. తర్వాత మేము డిపార్ట్మెంట్ వేరైనప్పటికీ నిన్నటి నుంచి మనసులు లేదండి. సో దయచేసి మీడియా మిత్రులు అసలైన నిజాన్ని బయటికి తీసి వాళ్ళ కుటుంబాన్ని ప్రగాఢంగా న్యాయం చేయాలని కోరుకుంటూ
ధన్యవాదాలు. అయితే మరి కొంతమంది ఉన్నారు. పెద్ద ఆయన చెప్పండి, సతీష్ కుమార్ ఎలా ఉండేవారు? ఈ సతీష్ కుమారు బాగానే ఉండేవాడు. కాకపోతే ఆయనకు జరిగిన సమస్యలు దండిగా ఉండేవి. వల్ల ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని మనల్ని బంటులను మనం రచించే వాడిని వాళ్ళు రాజకీయ నాయకులు చేస్తే మనం ఎందుకు వాళ్ళలోనే ఉన్న బాధ్యతలు ఏమో తెలియవు మనకి. దాని గురించి ఆలోచించి కొంచెం మాకు సేవ చేస్తే బాగుంటుంది. ఇది మొత్తం మనం చూస్తూ ఉన్నాం. సతీష్ కుమార్ మిత్రులు, బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అంతిమ యాత్ర కార్యక్రమానికి చేరుకున్నారు. ఇక్కడ నుండి నేరుగా పత్తికొండ సమీపంలో ఉన్న ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో ఒకటే అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో మనం చూసాం, తిరుమలలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న సమయంలో ఏదైతే పరకామణి ఇష్యూ, విదేశీ సంబంధిత డాలర్స్ కావచ్చు లేదా బంగారు వెండి ఆభరణాలకు సంబంధించి రవికుమార్ అనే అధికారి అప్పట్లో దొంగిలించిన కేసు కలకలం రేపింది. అందులో ప్రధానంగా ఫిర్యాదుదారుడైనటువంటి సతీష్ కుమార్ మొన్న జరిగిన ఈ దారుణ హత్య ఏదైతే ఉందో అందులో ప్రధానంగా గుంతకల్ నుండి నేరుగా సిఐడి ఫిర్యాదు విషయంలో వెళ్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అంతా కూడా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున సతీష్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సతీష్ కుమార్ గారు ఎలా ఉండేవారు? సతీష్ కుమార్ ఒక బీసీ ఎంప్లాయీస్. బీసీలను ఎవరు ఉన్న వాళ్ళు బతకనేరు. మాకి సిన్సియర్గా ఆఫీసర్ ఆ పిల్లోడు. ఎవరిని ఏదన్నా పట్టుకుంటే ఆ పిల్లోడు ఖచ్చితంగా నిగ్గు తీసే మనిషి. అటువంటి మనిషిని ఉన్నేరు. మా బీసీలను ఎవరిని బతకనేరు. దీనికి న్యాయం చేయాలని నేను మాట్లాడుతున్నాను. మేము దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా మాకు చర్య తీసుకోవాలని చెప్తున్నాను. ఇది ప్రధానంగా పత్తికొండకు చెందిన సతీష్ కుమార్ ఇంటి వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున అంతిమ యాత్రకు బయలుదేరుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. జరిగిన ఘటన ఏదైతే ఉందో అందులో ప్రధానంగా సతీష్ మృతి ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, పత్తికొండ.